హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే కాశ్మీర్ ట్రిప్ డే 5 పెహల్గాం నుంచి శ్రీనగర్ అయితే బయలుదేరి వెళ్తున్నాము. ప్యాకింగ్ చేస్తున్నాము. ప్యాకింగ్‌లో మాకైతే ఈ వాక్యూమ్ బ్యాగ్స్ చాలా చాలా హెల్ప్ అయింది. దాదాపుగా నేను ఒక 8 బ్యాగ్స్ అయితే క్యారీ చేశాను. నేను మా అబ్బాయోళ్ళు ఇంకా అందరం కలిపి. చాలా హెల్ప్ అయింది. అమెజాన్‌లో ఉంటాయి ఇవి. అవి చూసుకొని రివ్యూస్ చూసుకొని తీసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారు మీరెళ్ళినప్పుడల్లా గూడా. ఇది మేము పెహల్గాంలో స్టే చేసిన హోటలు. సో, ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని శ్రీనగర్ అయితే బయలుదేరి వెళ్తున్నాము. శ్రీనగర్‌లో వెళ్ళే దారిలో శంకరాచార్య టెంపుల్ అయితే చూపిస్తానన్నారు. శంకరాచార్య టెంపుల్ ముందు రోజు కొంచెం రోహిత్‌కి బయట ఫుడ్ అంతా తింటాం కదా! అలవాట్లేదు ఇన్ని రోజులు. సో, వాడికి కొంచెం స్టమక్ అయితే అప్సెట్ అయింది. అందుకని చెప్పేసి మేము శంకరాచార్య టెంపుల్‌కైతే వెళ్ళలేదు. 250 స్టెప్స్ దాకా ఉన్నాయంట ఎక్కాలి. అది కూడా హైటెడ్‌గా ఉంటాయంట. సో, అది వెళ్ళకుండా మధ్యలో మెయిన్ గార్డెన్స్ ఏవో చూపియమంటే మొఘల్ గార్డెన్ ఒకటి చూస్తున్నామనమాట. ఇది మధ్యాహ్నం 1:00, 2:00 అయింది. ఇక్కడ గార్డెన్స్ అన్నీ కూడా 6:00కి క్లోజ్ అంట. మరి అదేంటో జనరల్‌గా మన వైపు ఏంటంటే 6:00 తర్వాత ఓపెన్ చేస్తారు. ఇక్కడ 6:00కి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఎండైతే భయంకరంగా గుచ్చుతుందనమాట శరీరానికి. మనకి గుంటూరు, విజయవాడ ఎండలు చూసినోళ్ళకి మన లెక్కేం గాదు. బట్ ఇక్కడ ఎండలైతే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వెళ్ళే మూడ్ లేదు. కాతే ఇంత దూరం వచ్చాం గదా! అని చెప్పేసి ఈ మొఘల్ గార్డెన్ అయితే చూసుకుంటున్నాము. ఇక్కడికొస్తే మొఘల్ మహారాజులాగా వేషం వేస్తున్నారు. ఆయనకి ముసలతనికైతే ఎంత బాగా సూట్ అయిందో. బుర్ర మీసాలున్నాయి ఫుల్లుగా. అసలు ఆ మొఘల్ వేషంలో నిజంగా రాజును చూసినట్లుగా అనిపిచ్చింది. అలాగే లేడీస్‌కి గూడా కాశ్మీర్ లేడీ అలా గెటప్ ఉంటాయి గదా! అవన్నీ వేసుకొని ఫోటోస్ అయితే దిగేసుకోవచ్చు. సో, మేము ఇక్కడైతే ఒక్క 10 నిమిషాలే ఉన్నామనమాట. ఎండ అంత ఎక్కువగా ఉంది. సో, అది చూసుకొని ఇంకొక గార్డెన్ కూడా చూపిస్తానన్నారు. అవి చూసుకున్నాం. మొత్తం లిస్ట్‌లో అయితే 4 గార్డెన్స్ దాకా ఉన్నాయి. బట్ మేమైతే ఒక 2 గార్డెన్స్ చూసేసుకున్నాము. ఈ ప్లేస్‌కి రాగానే చాలా ఆహ్లాదంగా అనిపిచ్చింది. ఇక్కడ వాటర్ ఏవో వస్తున్నాయి. ఆ వాటర్ అందరూ కూడా చాలా పవిత్రంగా తాగుతున్నారు. ప్రసాదంగా భావించేసేసి. సో, నేను గూడా అలా తాగేసేసి మా అబ్బాయికి తాపుతున్నాను తీసుకొనెళ్ళి. వాడు ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నాడు కాబట్టి కుదరదని చెప్పేసి నేను తాపేసేసాను. కానీ ఇక్కడ ప్రతీదీ వింతగాను, ప్రతీదీ చాలా ఆహ్లాదంగానే ఉంది. ఆ మొక్కలు గూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ మొక్క చూడండి, ఆ చెట్టు పైన ఒక పువ్వయితే చాలా బావుంది. ఆ పువ్వు ఏం పువ్వనేది గూడా అక్కడున్న వాళ్ళని గూడా అడిగాను. వాళ్ళు మనలాగా వచ్చిన విజిటర్సే కాబట్టి వాళ్ళకి తెలీదన్నారు. ఈ పువ్వేదో తెలిస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకిక్కడ ఫ్లవర్స్ కానీ అన్నీ గూడా చాలా చెట్లు చాలా బావున్నాయి చూడటానికి. ఆహ్లాదంగా అయితే ఉంది. ఇంకోటేంటంటే ఇక్కడ మొఘల్ గార్డెన్స్ అన్నిటి పేరు మొఘల్ గార్డెన్స్ అనే ఉంటుంది. బట్ లాస్ట్‌లో వచ్చేసి షాలిమార్ అని, నిషాంత్ గార్డెన్ అని, చష్మా అలా రాసుంటాయనమాట. అవి. ఇవి గూడా ఇది ఒక గార్డెను. ఇది కూడా బావుంది. ఫోటోస్ అవి తీసుకొని సరదాగా ఎంజాయ్ చేయటానికైతే బావుంది. అన్‌లక్కీ ఏంటంటే ఆ రోజే ఎక్కువ ఎండుందనమాట మేము వెళ్ళిన రోజు. సో, కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాం. శ్రీనగర్ వచ్చిన వాళ్ళైతే ఇంకొక ప్లేస్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళకుండా అయితే రావద్దు. మూన్‌లైట్ వాళ్ళదనమాట ఇది కంపెనీ. ఇదొచ్చి 1896 నుంచుంది. ఓన్లీ ఒక్క వెరైటీ మాత్రమే ఉంటుంది. ఆల్మండ్ ఫడ్స్ అని. ఒక పీసు పొరపాటున టేస్ట్‌కి గూడా ఇవ్వరనమాట. ఆ ఒక్క పీసు కూడా కొనుక్కొని తినాలి. నచ్చితే బాక్సుల్లో తీసుకొని వెళ్ళొచ్చు. నచ్చకుండా అంటూ ఉండదు. 350 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఇంకా అదే విధంగా వచ్చినోళ్ళు సరదాగా తినడానికి వీళ్ళ ఆల్మండ్ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయన్నమాట. డెజర్ట్స్ అయితే అదొకటే ఉంటుంది. అండ్ ఇదొచ్చి ఐస్ క్రీమ్ తినటానికి ఈ రెండే ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా కొనుక్కొని వెళ్తారు. ఆల్మండ్ ఫడ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము హోటల్ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసేసి రిసెప్షన్ ఏరియా. ఇక్కడ ఎక్కడికొచ్చినా గూడా ఆధార్ కార్డులు తీసుకొని మొత్తం వెరిఫై చేసేసి మన్ని ఎంటర్ అవుతామనమాట హోటల్ రూమ్‌లోకి. ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. చల్లగా రెండింటప్పుడు అలా వెల్కమ్ డ్రింక్ తాగుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. వంశీ కొంచెం ముందురా. నువ్వు తాగు తాగేసావా? ब्रेकफास्ट 7:30 आपका अच्छा ब्रेकफास्ट डिनर इंक्लूड हां 8 to 10 डिनर है వీళ్ళ ఇంటీరియర్ గానీ, లిఫ్ట్ గానీ అంతా గూడా చాలా యూనిక్‌గా ఉంది. ఎక్కడికక్కడ డెకరేషన్ అబ్బా! అసలు ఎంత బావుందో. అన్ని హోటల్స్ ఒక ఎత్తయితే, ఈ శ్రీనగర్ హోటల్ ఒక ఎత్తు. అసలు మేక్ మై ట్రిప్ వాళ్ళు మాత్రం మంచి మంచి హోటల్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్తున్నాను మా తరపున. రూమ్ అయితే చాలా బావుంది. చక్కగా షెల్ఫ్స్ ఇచ్చాడు. పెద్ద పెద్ద బ్యాగులు పెట్టుకోవడానికి ఇచ్చాడు. సోప్స్, కాఫీ టీవీ, బెడ్
ఇంకో ఎక్స్ట్రా బెడ్ వచ్చేసేసి ఈవినింగ్ ఇస్తానన్నాడు. వాష్రూమ్, గీజర్, ఈ డ్రయర్ ఇస్తున్నాడు మంచి. ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రయర్స్ ఇస్తున్నాడు. మాకు ఎంత బాగుంది, ఇది మాత్రం హ్యాపీగా అనిపించింది. మేము క్యారీ చేయడం మర్చిపోయాం అనుకున్నాము, లక్కీగా రూమ్లో అలా రిలాక్స్ అయిపోయేసేసి 5 o'clock అయితే షాపింగ్ బయలుదేరాము. లాల్ చౌక్ ఏరియా శ్రీనగర్లో ఫేమస్ ఏరియా. ఆ రోజు ఏంటంటే వీళ్ళ పండగ ఏదో ఉంది. సో షాప్స్ అన్నీ కూడా చాలా వరకు క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ మార్కెట్ అంతా లేదు. బట్ అప్పుడప్పుడే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారు. ఇది షాపింగ్ ఏరియా. కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. డ్రెస్సెస్ అయితే కూడా భలే ఉన్నాయి. ఓన్లీ కొన్ని షాప్స్లో మాత్రమే ఉన్నాయి. తర్వాత హోల్సేల్ ఏవో తీసుకెళ్లారు కానీ నాకు అంత నచ్చలేదు. ఇవి అయితే కొన్ని బాగున్నాయి అనమాట. 500 రూపీస్ 700 రూపీస్కి కుర్తీస్, వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ మేము ఏంటంటే కాశ్మీర్ వచ్చే ముందు ఫుల్ షాపింగ్ అయిపోయింది. సరే తీసుకునే మూడ్ లేదు. ఇంకా అలా ఒక రౌండ్ అలా చూసేసామన్నమాట మీకు చూపించడానికి. మెయిన్గా కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నాము గిఫ్టింగ్ పర్పస్ కోసము. ఒక్కో బ్యాగ్ వచ్చి 100 రూపీస్ అలా ఉన్నాయి. పెద్ద రేటు కూడా ఏం కాదు, గుర్తుగా ఉంటుందని చెప్పేసి బ్యాగ్స్ అయితే కొన్ని తీసుకున్నాము. బాంబే అయితే ఇది లాల్ చౌక్ దగ్గర క్లాక్ టవరు. 4 సైడ్స్ నుంచి కూడా ఈ క్లాక్ టవర్ అలా చూడొచ్చు. కానీ మేము వెళ్ళేటప్పటికి 7:30 అట్లా అయింది. ఆ టైంలో అయితే భలే ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా బార్కి బల్లల్లాగా వేశారు. అలా కూర్చొని చల్లటి వాతావరణం భలే బాగా అనిపించింది. ఈవినింగ్ వచ్చేసరికి బాగా చలి వచ్చేసింది. మధ్యాహ్నం అయితే పిచ్చి ఎండ ఉంది కానీ ఈవినింగ్ అయితే భలే చలిగా ఉంది. సెక్యూరిటీ కానీ అంతా కూడా భలే ఉంది. పైనంతా కూడా హోల్సేల్ అయితే నాకేంటో పెద్దగా గొప్పగా ఏమి అనిపించలేదు. కింద రిటైల్ అయితే బాగుంది. ఇంకా తర్వాత ఇదంతా కొంతసేపు కూర్చొనేసేసి రూమ్కి అయితే వెళ్ళాము. హోటల్ రూమ్ వాళ్ళైతే రోహిత్ ఒంట్లో బాగాలేదని చాలా కేర్ తీసుకున్నారు. ఏ ఏ టైంలో అయినా కాల్ చేయండి, మిమ్మల్ని చూసుకుంటాము, మీకు ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని చెప్పేసి భలే కేరింగ్ చేశారు. ఇదైతే రోహిత్కి ఏర్పాటు చేసిన బెడ్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బట్ కాశ్మీర్లో మాత్రం రైస్ అయితే అస్సలు బాగోవు. ఇంత లావుగా ఉంటాయి, అసలు కొంచెం కూడా టేస్ట్ ఉండదు. మా బాధ భరించలేక హోటల్ అతను అయితే మాకు ఒక ఏర్పాటు చేశాడు. చాలా బాగుంది. వేడి వేడిగా బిర్యానీ అండ్ దాల్ కిచిడి. రైస్ అయితే అస్సలు తినట్లేదు. సో అందుకని చెప్పేసి చెప్పాము. వీళ్ళ రైస్ బాగాలేదంటే ఈ సౌత్ ఇండియన్ రైస్ తెప్పించి మీకు వండిస్తాను, టెన్షన్ పడొద్దని చెప్పేసి హోటల్ వాళ్ళు కిచిడి చేపించారు. సేమ్ మనం రైస్ ఉన్నట్టే ఉంది, చాలా సాఫ్ట్గా సూపర్బ్ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. అది ఈరోజు మా డిన్నర్ అయితే ఇది. అదండి ఈరోజు వ్లాగ్. ఇది వచ్చేసి రేపు సోన్మార్గ్లో అప్కమింగ్ వ్లాగ్. మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.